కక్ష కట్టారు మీరు. ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ అంటే ఏం చేయగలుగుతారు? రావణ్ ఒక 4 days 5 days 15 days పెట్టగలుగుతారు. నాతో పెట్టుకుంటే గెలుస్తావా నువ్వు? నీ అబ్బాయి ఏరియాలోకి రాలేవు. మహా అంటే ఏం చేయగలుగుతారు? రావణ్ ఒక 4 days 5 days 15 days పెట్టగలుగుతారు రిమైండ్ లో. నేను నిన్ను విపరీతంగా ప్రేమించానన్నా, 4-5 సార్లు ప్రేమిస్తా అన్నావు అనుకో, 5వ సారి తీసి నోట్లో పెడతా నీకు. కానీ వచ్చేటప్పుడు హీ విల్ బి బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. కానీ వచ్చేటప్పుడు హీ విల్ బి బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. రావణ్ పైన ఇన్వోక్ చేసిన సెక్షన్స్ ఏంటి? 111 ఎందుకు? రుకో జరా సబర్ కరో. పవన్ కళ్యాణ్ నోట్లో అలాగే తొక్కి నారతిస్తారు కొడక. 29 గుర్తుగా పెట్టుకోబ్బే. హిందూయిజం బొక్క. నువ్వు ఇంకా కోపం తెప్పించేస్తాను. పవన్ కళ్యాణ్ మీద కూడా కంప్లైంట్లు పెడతాం. ఏ పవన్ కళ్యాణ్ ఊడొచ్చాడా? సొంత రాజ్యంలో తరివించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవేళ రావణ్ మాట్లాడింది తప్పైతే పెంట తినే నా కొడక, వచ్చేసిన అనామకం నా కొడక, అడుక్కు తినే నా కొడక. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంటి? తాటకి శూర్పణఖలాగా నువ్వు కూడా రాక్షస జాతిలోనే పుట్టావు. మిమ్మల్ని చంపేసుకునే ఫెసిలిటీ మాకు త్రేతాయుగం నుంచి ఉంది. And the entire YSRCP team, this means a lot to us. Thank you so much. వాడెంత ఇచ్చాడు, నువ్వు ఎంత తీసుకున్నావు? ఎంత ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం తీసుకున్న ప్రశ్న ఛానల్ బ్యాచ్. ఇప్పుడు గమన అసలు ఏంటి రోల్ ఏందనేది కూడా ఇప్పుడు బయటికి రాబోతుంది. రండి రండిరా. మాకు వచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు. ఎందుకు రావణ్ణి మరో గాలి సాయి కృష్ణ చేయాలనుకుంటున్నారా మీరు? మేము జరగనివ్వం. వి విల్ ఫైట్ ఫర్ హిమ్. నేను ఏమనాలి? లంజా ముండలు అనడం నిజంగా తప్పని మీరు అంటున్నారా? అతీతంగా వెళ్ళి రావణ్ పైన ఎందుకు ఈ కక్ష సాధిస్తున్నారు? మేము కూడా మీరు ఎంత ఫైట్ చేశారో మేము అంతే టఫ్ ఫైట్ ఇస్తాం. వీఆర్ వెరీ స్ట్రాంగ్. మేము కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అది నీకు చేతగాని పని. సుప్రీం కోర్ట్ అందరికి కూడా లెటర్స్ రాస్తాం. మాకు జరుగుతున్న అన్యాయానికి నేషన్ వైడ్ సపోర్ట్ తీసుకుంటాం. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ప్రశ్నించేవాడు పుల్ అయితే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు అవుతాడు. ఆ వేటగాడే రావణ్. అటు చూడు బే. వేటగాడా అంటే ఆడు కొత్తగాడు బాణం వేసుకుంటాడా? For the AP police, for Kutami government, for DCM garu, for Janasain. అరే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. మమ్మల్ని ఎంత తొక్కాలని చూసినా, ఎన్ని కేసులు పెట్టాలని చూసినా, వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. we will fight back, we will come stronger, and we expect the same support from all Prashna supporters. We never know ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి we request for your support. I want to thank each and every Janasena people. Hallelujah. For showing what Prashna is to the entire world. రూల్స్ మాట్లాడుతుందిరా బాబు, రూల్స్ మాట్లాడుతుందో. రే లక్ష్మణ్ రెడీయా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ నిర్వహణ కోసమే తన కార్యాలయానికి గమనకు ఇచ్చినట్లు వైసీపీ నేత ఇంద్రసేన చౌదరి వెల్లడించారు.
వెల్లడించారు. ఆమెకు సపోర్ట్ చేసేందుకే ఇదంతా చేశారన్నారు. గమనకు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఇంద్రసేన చౌదరి బంధువు. ఆమె ఈ అమ్మాయి నోరు కూడా మంచిది కాదండి, నోరు మంచిది కాదు, మంచిదే కానీ నోరు చెడ్డదండి. ద్వారా రావణ్ కు ఇంద్రసేన కూడా పరిచయం అయ్యాడు. రావణ్ వీడియోలు రూపొందించేందుకు గమన, ఇంద్రసేన తమ ఇళ్లలో అవకాశం ఇచ్చారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. రావణ్ తో ఎందుకు పరిచయం పెంచుకోవాల్సి వచ్చిందని అధికారులు ప్రశ్నించగా తన అభిప్రాయాలకు రావణ్ ఆలోచనలు దగ్గరగా ఉన్నాయని గమన చెప్పినట్లు సమాచారం. కర్మకాలి గుర్తుపెట్టుకోండి అందరు, కర్మకాలి 2029 ఎలక్షన్స్ లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి వచ్చిందో దొరికింది సంతరా ఇదే కాపాడడం దేవుడి పరంపర, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా అని రెచ్చిపోతున్నారు. 3 సంవత్సరాల్లో మీ అధికారం దిగిపోద్ది. తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడతారు? మీ నాయకులు కాపాడతారా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఒళ్ళు గురించి మాట్లాడుతుంటే నందగాడు ఎవడు? దగ్గర పెట్టుకుని ఎవరితో పెట్టుకుంటున్నామో ఆలోచించుకుని పెట్టుకోండి. ఏదో తేడాగా ఉందేంటి? టైం 9:43 అవుతుంది. వీర మహిళలు అందరూ జన సైనికులంట. వెయ్యి మంది మా ఇంటిపై దాడి చేశారు. నేను ప్రెసెంట్ ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టేవాడు వచ్చాడు చూడు, సరిగ్గా చూడు. 9:43 అయ్యింది. క్రిమినల్ కేసులు వీళ్ళ మీద కదా పడాలి. ఇంటి మీద దాడి చేసి నన్ను అబ్యూస్ చేసినందుకు, మర్యాదగా చెప్తే అర్థం కాదా నీకు? ఫిజికల్ అబ్యూస్ చేసినందుకు, బూతులు తిడుతూ, నేను ఏ రోజు బూతులు తిట్టాను ఎవరినైనా? ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ. సిగ్గులేదురా నీకు? ఇంతమందికి నేను ఇంత సేవ చేశాను కదా, నాకు సమాధానం చెప్పండి. ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి నాకు. ప్రపంచంలో నీ అంత నికృష్టుడు కూడా ఉండడరా. ఎందుకు నా మీద ఇంత దాడి చేస్తున్నారు? 1000 మంది వస్తుంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసన్ లాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు, ఆయన లాగా ఉంటాం. మహిళా భద్రతలు అంటే మీకు అసలు బాధ్యత లేదా? ఒక దళిత మహిళను అయ్యుండి నన్ను ఇంత క్రూరంగా హింసిస్తుంటే లా అండ్ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? నాకు న్యాయం జరగాలి. టాయిలెట్ కి వెళ్ళాలంటే ఎస్పీ గారు నేను రిక్వెస్ట్ చేస్తాను, నాకు న్యాయం జరగాలి అని. మా అమ్మ, మా అక్క, మా తమ్ముడు